ఒక చిన్న ప్రశాంతమైన గ్రామం. ఆ గ్రామంలో ముగ్గురు చిన్న స్నేహితులు ఉండేవారు. అఖిల్, మానస, చిట్టి. ప్రతిరోజు పాఠశాల అయిపోగానే వాళ్ళు పెద్ద చెట్టు నీడలో కూర్చొని నవ్వుతూ ఆడుకుంటారు. సంతోషంగా గడిపేవారు. ఒకరోజు గ్రామం పక్కన ఉన్న చిన్న చెరువు చూసి వాళ్ళు ముగ్గురు ఆగిపోయారు. నీళ్లు తగ్గిపోయాయి, చెరువు ఎండిపోయింది అని అఖిల్ మెల్లగా అన్నాడు. ఇలా ఉంటే పక్షులు, జంతువులు నీళ్లు లేక చాలా బాధపడతాయి కదా. అది విన్న మానస కళ్ళల్లో ఒక ఆలోచన మెరిసింది. మనందరం కలిసి చెరువులో నీళ్లు పోస్తే ఎలా ఉంటుంది? ఆ మాట పూర్తయ్యేలోపు చిట్టి ఉత్సాహంగా అన్నాడు, నేను ఇంటి దగ్గర ఉన్న డబ్బాలను తెస్తా. ఆ రోజు నుంచి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ముగ్గురు ఇళ్లల్లో నుంచి నీళ్ళు తెచ్చి చెరువులో పోయడం మొదలుపెట్టారు. మొదట పెద్దవాళ్ళు నవ్వారు, ఇంత చిన్న పిల్లలతో ఏమవుతుంది అని. కానీ రోజులు గడిచాయి. పిల్లల పట్టుదల తగ్గలేదు. వాళ్ళ మంచితనం చూసి ఒక్కొక్కరుగా గ్రామస్తులందరూ ముందుకొచ్చారు. కొందరు నీళ్ళు తెచ్చారు, కొందరు చెరువు శుభ్రం చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆ చెరువు మళ్ళీ నిండిపోయింది. పక్షులు చిలిపి స్వరాలు వినిపించాయి, జంతువులు ఆనందంగా తిరిగాయి. గ్రామం మొత్తం పచ్చగా మారింది. అప్పుడే గ్రామ పెద్దలు పిల్లల్ని పిలిచి చెప్పారు, మీ స్నేహం, మీ పట్టుదల, మీ మంచి మనసే ఈ గ్రామానికి మళ్ళీ ప్రాణం పోసాయి.